హాయ్ బ్యూటిఫుల్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? ఇంతకుముందు 30 days 30 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని నేను పోస్ట్ చేశాను. మొత్తం అన్నీ ఒక సింగిల్ వీడియోలో కనిపిస్తే ఎలా ఉంటుంది అనేసి అన్నిటినీ మళ్ళీ ఒక సింగిల్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మరీ బోర్ కొడుతుంది అనిపిస్తే ఒక చిన్న స్టోరీ విందాము. అది సోమన్న అని ఒకతను ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడట. అతనికి 1 ఎకరం పొలం ఉండేది. అందులోనేమో ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుంపలాంటి బంగాళదుంప, క్యారెట్ అలాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి దుంపల్ని పండించేవాడంట. ఆ దుంప పంట కూడా చాలా బాగా కాసేదంట. కానీ ఆయనకి ఉన్న హ్యాపీనెస్ ఎక్కువ టైం ఉండేది కాదు. ఎందుకంటే ఆ పంట పండి చేతికి వచ్చే టైంకి అది అతనికి దొరకకుండానే పోయేది. ఎందువల్ల అంటే దొంగలు ఎవరు కాదు కానీ ఎలుగుబంటి రాత్రిపూట రావటం ఆ పొలం మొత్తాన్ని పాడు చేయటం జరిగేదన్నమాట. దాంతో అతనికి ఎప్పుడూ లాస్ వస్తుండేది. దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది అతనికి అస్సలు తెలియటం లేదు. పోనీ దాన్ని చంపుదామా అంటేనేమో అతని వల్ల కానే కాదు, అతను కొంచెం ఏజ్డ్ అనమాట. సో ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే ఎలుగుబంటి అంటే అందరికీ భయమే కదా, వాళ్ళు భయంతో ఎక్కడ ముందుకు రారు అని చెప్పేసి ఎవరిని అడగటానికి కూడా అతనికి అవ్వలేదు. ఇక సరే ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పి వదిలేశాడనమాట. ఒకరోజు రాత్రిపూట ఆ సోమన్న పొలంలో పడుకొని ఉండగా సడన్గా ఏదో చప్పుడైంది. ఏంటా ఆ చప్పుడు అని చెప్పి లేచి చూశాడంట. చూస్తే అతనికి తన పొలం పక్కనే ఉన్న పొదల్లో ఏదో ఒక ఆకారం కనిపించిందంట. ఇంకా అతను వెంటనే దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. ఆ సౌండ్ విని ఏంటా దొంగ దొంగ అంటున్నాడని చెప్పి రాత్రిపూట అక్కడ గస్తీ తిరుగుతూ ఉంటారు కదా, ఆ కుర్రోళ్ళంతా కొంచెం కర్రలు, కత్తులు అవన్నీ తీసుకొని ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. సోమన్న దగ్గరికి వచ్చేసి దొంగేడి అని అడిగారంట. సోమన్న ఆ పొదల వైపు చూపిస్తూ అదిగో అటువైపు వెళ్ళాడు అని చెప్పాడంట. వాళ్ళందరూ అలికిడికి అక్కడే ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న పొదల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొదల్లో ఏదో కదులుతూ కనిపించింది. సర్లేని చెప్పి ఆ పొద చుట్టూ వాళ్ళు వెళ్ళిపోయి ఆ కర్రలు కత్తులు అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళ అరుపులకు భయపడిపోయి ఆ లోపల ఎలుగుబంటి బయటకు వచ్చేసి ఇంతమందిని చూసి వాళ్ళ మీద దూకిందనమాట. అది చూడగానే వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. బట్ మీద పడుతుంటే ఎవరు ప్రాణాలు వదలలేరు కదా. సో మొత్తం అంతా కలిసి ఆ కత్తులు కర్రలతోటి దాన్ని చంపేశారనమాట. ఆ ముసలాడైపోయిన అతను సోమన్న చాలా ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఎలుగుబంటిని దూరంగా చూసి మనిషి అనుకొని అట్లా వాళ్ళని పిలిచాడేమో అనుకొని గ్రామస్తులు భయపడుకు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు సోమన్న తనకు వచ్చిన ఐడియాకి ఎలుగుబంటిని చంపేశారు అని చెప్పి హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాడంట. అది ఒక చిన్న స్టోరీ. మనం ఏజ్డ్ అయినా బలహీనులమైనా పర్లేదు, బుర్ర సరిగా ఉంటే చాలు, జాగ్రత్తగా ఆలోచించి ఎంతటి పెద్ద పెద్ద సమస్యలనైనా ఎదుర్కోవచ్చు అనేది. ఇక్కడ మన డిజైన్స్ చూద్దాం రండి, ఎంతవరకు వచ్చాము. ఇప్పుడైతే హెడ్ బ్యాండ్స్ దగ్గరికి వచ్చాను. ఎలా ఉన్నాయి హెడ్ బ్యాండ్స్? డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఫస్ట్ బ్లాక్ మీద చేద్దామా వద్దా అనేది నా డౌట్. ఎందుకంటే హెయిర్ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, ఏం కనిపిస్తుందిలే అనుకున్నాను. రెడ్, పింక్, బ్లూ అవన్నీ బాగానే కనిపిస్తున్నాయి. గోల్డ్ అయితే ఇంకా బాగా కనిపించింది అనుకోండి. కానీ బ్లాక్ కనిపిస్తుందో లేదో అనుకున్నాను. కానీ పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ మీద బ్లాక్ డిజైన్ కనిపించకుండా ఓన్లీ ఇలా వైట్ స్టోన్స్ కనిపిస్తుంటే లుక్ అయితే అదిరిపోయింది తెలుసా. చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది కూడా ఆ డిజైన్ అయితే. మొత్తం అన్నీ కలిపితే ఇదిగో ఇలా వచ్చాయి డిజైన్స్. డిఫరెంట్గా ఉన్నాయి హెడ్ బ్యాండ్స్. కొంచెం నేను సెర్చ్ చేస్తే నాకు కొంచెం తక్కువగానే డిజైన్స్ కనిపించాయి బయట యూట్యూబ్ ఛానల్స్లో. సరే ఇదేమైనా జనాలకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవేమో కడా బ్యాంగిల్స్. ఈ ప్యాటర్న్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చెక్ చేశాను, బాగుందనిపించింది. కరెంట్ ట్రెండింగ్ ఎక్కువగా పెట్టుకుంటారు అనిపించింది, అందుకోసమని చెప్పి ఈ కడా బ్యాంగిల్స్ కొన్ని చేశాను. డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఓకే బాగానే వచ్చాయి. కొన్నేమో డైరెక్ట్గా బ్యాంగిల్ మీదే వేసాను, కొన్నేమో ఫస్ట్ OHP షీట్స్ ఉంటాయి కదా దాని మీద వేసి దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం మెల్ట్ చేసి చేశాను. ఇది యాజ్ యూజువల్ మన ఫేవరెట్ 2-way చైన్స్. నేను బ్రేస్లెట్ కూడా చేశాను, చైన్స్ చేశాను, ఇయర్ రింగ్స్ చేశాను. రెండు వైపులా వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ చేశాను అనమాట. ఇది మేకింగ్ వీడియో కావాలి అంటే సరే ఎవరన్నా పోస్ట్ చేస్తే పెడతాను, లేకపోతే యూ కెన్ డూ ఇట్ అంటే చేయొచ్చండి. ఈజీ, చాలా బాగుంటుంది కూడా చూడటానికి. ఇది రోజ్ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టమైంది. ఇందులో గోల్డ్ కలర్తో చేసేసాను.
ఎన్ని బ్యాంగిల్స్ ఎన్ని డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు. ఇదేమో పింక్ అండ్ పర్ల్తో వేశాను. ఇక బ్లూ అండ్ పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ రెండింటిని యూజ్ చేశాను. ఇది వన్ టైప్ ఆఫ్ కడా బ్యాంగిల్స్ ఓన్లీ. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి డిజైన్స్. ఇది నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశాను, ఏమి డిజైన్ లేకుండా ప్లెయిన్ మీద జస్ట్ 4 ఫ్లవర్స్ పెట్టింది. ఇదేమో కొంచెం వీటికి కూడా డిజైన్స్ యాడ్ చేశాను నేను బ్యాంగిల్కి. ఎలా ఉన్నాయి? ఇది నచ్చింది నాకు, గోల్డ్ విత్ పర్ల్ చాలా బాగుంది, దేని మీదకైనా వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ డిజైన్స్ ఏంటి? ఫింగర్ రింగ్స్, డిఫరెంట్ ఫింగర్ రింగ్స్, కలర్ ఫింగర్ రింగ్స్. ఇవి మరీ పెద్దగా చేసి స్టిక్ చేద్దామని ట్రై చేస్తే ఏమో నాకు అంత లుక్ అనిపించలేదు. సో అందుకే సింపుల్గానే వదిలేసాను వీటిని. ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్. ఇవి యాంక్లెట్స్గా కూడా చాలా బాగుంటాయి కదా, నాట్ ఓన్లీ బ్రేస్లెట్స్, యాంక్లెట్స్గా కూడా బాగుంటాయి అవి. ఇది బ్రేస్లెట్గా వాడాను నేను. ఇది చర్మ్స్ కొంచెం రేట్ ఎక్కువైనాయి, ప్లస్ నాకు ఎక్కడా దొరకడం లేదు చర్మ్స్. ఎవరికైనా దొరికితే ఏదైనా ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా పేజ్ ఉంటే ప్లీజ్ రిఫర్ టు మీ. చర్మ్స్ కావాలి నాకు. ఇవి వచ్చేసి క్లచర్ డిజైన్స్. ఇవి నాకు చాలా తక్కువగా అనిపించాయి బయట. డిజైన్స్ ఏమీ అంత పెద్దగా తెలియలేదు. సో వీటిని వెతికి అక్కడ ఇక్కడ చూసి కొన్ని నేనుగా ఓన్గా చేసుకున్నాను డిజైన్స్. క్లచర్స్, సింపుల్ క్లచర్స్, తలలో పెట్టుకుంటే భలే ముద్దుగా ఉంటాయండి. ఇవి అన్నీ సింగిల్ బ్యాంగిల్స్ చేశాను. ఇది సెట్గా చేయలేదు, అన్నీ సింగిల్ బ్యాంగిల్సే. పింక్ అండ్ గ్రీన్ అండ్ పింక్, పర్పుల్, అగైన్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంది. ఇవి ఎలా ఉన్నాయి? డిఫరెంట్ కలర్స్ ఉన్న. ఫస్ట్ అయితే బ్యాంగిల్ తీసి ముందు పెట్టుకునేది, మన దగ్గర ఉన్న బాక్స్లో ఉన్న డిజైన్స్ మొత్తం బయట వేసుకొని ఏది బాగుంది అనుకుంటే అది వేసుకునేది. ఇవేమో బుల్లి సెంటర్ క్లిప్స్. ఎలా ఉన్నాయి సెంటర్ క్లిప్స్? నాకు ఈ కలర్ నచ్చింది, గ్రీన్ కలర్. సింపుల్గా ఉంది, పట్టుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంది చూడటానికి. ఇందుకు పెట్టుకుంటే ఇలా లుక్ వస్తుంది, బాగుంది. మరి గాడిగా ఉంటుంది అనుకున్నాను, కానీ హెయిర్కి పెడితే చాలా నిండుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. ఇవి శారీ పిన్స్, బ్రూచ్గా కూడా వాడచ్చు. కూర్గ్ స్టైల్ వాళ్ళు పైన బ్రూచ్ పెట్టుకుంటారు కదా, చాలా ముద్దుగా ఉంటుంది. లేదు నార్మల్ శారీ పిన్గా కూడా యూస్ చేసేయచ్చు దీన్ని. ఇవి డిఫరెంట్ డిజైన్స్ నేను చేసిన శారీ పిన్స్. ఇవి బ్యాంగిల్స్, పికాక్ డిజైన్. ఇందులో కొంచెం సెట్స్ యూస్ చేశానులేండి, ఒకటే సింపుల్ కాకుండా సెట్స్ కూడా యూస్ చేశాను. వీటికి ప్రైసెస్ ఎంత ఉండొచ్చో అనేది నాకు తెలియలేదు, చూడాలి. ఇవి మిగతా యూట్యూబ్ ఛానల్స్ రిఫర్ చేసి వీటికి ప్రైసెస్ ఫిక్స్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ద ప్రైసెస్, ఎట్లా ఛార్జ్ చేయొచ్చు ఏంటి అనేది. బట్ ఆర్డర్స్ వస్తే మాత్రం చేస్తున్నాను. ఏవో చిన్న ఆర్డర్స్ అయితే వస్తున్నాయి నాకు, అసలు లేకుండా అయితే ఏమీ లేవు. ఇది ఇంకొకటి బాగా నచ్చిన డిజైన్. ఇది కష్టపడి చేసిన హెయిర్ యాక్సెసరీ. ఈ మధ్య నేను చూసిన ఇన్స్టాలోనే ఎక్కువ చూశాను ఈ డిజైన్ని. కాకపోతే వాళ్ళు గోల్డ్ ఫినిషింగ్లో ఇచ్చారు, వాళ్ళు మెషిన్తో చేసింది అది. బట్ నేను మాత్రం చేత్తో ఇలా పర్ల్స్ డిజైన్ ఇచ్చి పర్ల్స్తో చేశాను. 2 డిజైన్స్ ఇచ్చేసాను. ఫస్ట్ అయితే 1 చూపించాను. ఎలా ఉంది? ఇది బాగుంది కదా, అమ్మాయిలకి చాలా క్యూట్గా ఉంటుంది పట్టు చీర మీద. ఇవి వచ్చేసి 2 లేయర్స్తో చేసినవి. చూడటానికి అయితే మీకు చాంపస్వరాల్లాగా అనిపిస్తున్నాయి, కానీ 2 లేయర్స్లో చేసిన యాంక్లెట్స్ ఇవి. 2 లేయర్స్తో చేసిన యాంక్లెట్స్, 2 లేయర్స్తో చేసిన బ్రేస్లెట్స్ రెండూ చేశాను. సింపుల్గా కూడా చేశాను. పర్ల్స్ వచ్చిన లుక్ ఇంకా దేనికి రాలేదబ్బా. పర్ల్స్తో చేసిన లుక్కే చాలా బాగుంది. ఇది 2 లేయర్స్లో చేసింది. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తున్నాయి కదా, సో దాన్ని నార్మల్ బ్రేస్లెట్ చూసి, కడా టైప్ ఉంటుంది కదా ఆ బ్రేస్లెట్ చూసి ఆ డిజైన్లో చేశాను అనమాట. ఇవి చిన్న హ్యాంగింగ్స్ లాంటి ఇయర్ రింగ్స్. ఇంక ఇవైతే స్టడ్స్, ఆఫీస్ వేరు ఇలాంటివే నచ్చుతాయి. వాళ్ళకి అవేవో కనిపించకుండా ఉండే డిజైన్లు మాత్రమే నచ్చుతున్నాయండి. బాగా కనిపించే డిజైన్లు పెద్దగా ఎవరు చూడటం లేదు, నాకు అదే అనిపించింది. ఇవి ఎక్కడ చూసినా రన్నింగ్, ఏ షాప్లో చూసినా, రోడ్ సైడ్ షాప్లో చూసినా సరే మీకు ఈ బీడ్స్ బ్రేస్లెట్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా అంటే చాలా ట్రెండింగ్ ఇవి. ఇట్లా షైనింగ్గా ఉన్నాయిగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు, కానీ ప్లెయిన్ అంత పెద్దగా ఇప్పుడు ఇష్టపడటం లేదు జనాలు. ఇలా ఉన్నాయి, బాగున్నాయి కదా వైట్. ఇదైతే నాకైతే ఏవో చామంతి పూలను చూస్తున్నట్లుగా ఉంది, ఈ ఫ్లవర్స్, ఈ కలర్స్ చూస్తుంటే కదా. సో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక బుల్లి కమెంట్ ఇవ్వండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే బంగారం లాంటి కమెంట్ ఒకటి పెట్టండి, బాగా చేసావరా, ఈ డిజైన్ బాగాలేదురా, ఈ డిజైన్ బాగుంది, ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో, ఏదో ఒకటి, ఒక చిన్న కమెంట్. ఇట్ గివ్స్ ఎ హ్యాపీనెస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.